బ్రో, ఇప్పుడైతే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది. సో యాక్చువల్గా అయితే ఇక్కడ చాలామంది క్వశ్చన్ చేస్తుంది, లేదంటే చాలామంది థింక్ చేస్తుంది ఏంటంటే, రామ్ చరణ్కి ఉన్న బిరుదు, గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? అసలు వీళ్ళు పెట్టుకున్నారా, లేదంటే ఫ్యాన్స్ క్రియేట్ చేసిందా, మూవీ టీమ్స్ ఏమన్నా క్రియేట్ చేశారని క్వశ్చన్స్, లేదంటే కొంతమంది క్వశ్చన్ చేస్తారనమాట. దీనిపైన మీరేమనుకుంటున్నారు? అంటే రామ్ చరణ్ గారికి గ్లోబల్ స్టార్ అనే బిరుదు ఎవరు ఇచ్చారు? సో ఆబ్వియస్లీ ఆయన కట్అవుటే చెప్తుంది భయ ఆయన గ్లోబల్ స్టార్ అని. సరే, అది ఫ్యాన్స్ ఇచ్చుకున్నదైతే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే ఆయన ఆస్కార్ స్టేజ్ పైనకి వెళ్ళారు, ఆయన కానీ జూరీ ఎన్టీఆర్ కానీ. సో వాళ్ళ ఫ్యాన్స్ ఆయన గ్లోబల్ స్టార్ అన్నారు, వీళ్ళ ఫ్యాన్స్ ఈయన గ్లోబల్ స్టార్ అన్నారు. సో ఆబ్వియస్లీ అలా జరిగిందనమాట. సో మరి ఇద్దరు ఫ్యాన్స్లు కూడా అందరు కూడా గ్లోబల్ స్టార్ని. అయితే మొన్న చూస్తే కనుక దేవరా సినిమాకి జూనియర్ ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్టార్ అనేది ట్యాగ్ వేసుకోలేదు. సో ఆయనకు ఉండే టైగర్, యంగ్ టైగర్ కూడా అది కూడా వేసుకోకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వేసుకున్నారు. సో అది అలా ఆయనకు సెటిల్ అయిపోయింది. సో మరి ఇప్పుడు రామ్ చరణ్ గారికి ఏంటంటే మెగా పవర్ స్టార్ అనేది ఫ్యాన్స్ కూడా బోర్ కొట్టేసింది అప్పుడు టైటిల్. ఇంకెంతసేపు అదే బాబాయ్ తండ్రిది పెట్టుకుంటాడని చెప్పి. సో మరి ఫ్యాన్స్ కూడా ఇంకా గ్లోబల్ స్టార్ ఒక బిరుదు ఇచ్చుకున్నారు. సో అయితే ఇది మాత్రం ఫ్యాన్స్ ఇచ్చిన దానికన్నా ముందే ఆస్కార్ ఈవెంట్స్ జరిగినాయి భయ్య. అక్కడ ఇంటర్వ్యూలు చేస్తారు కొంచెం. ఆయన రిప్రజెంటేటివ్ గా కొన్ని ఈవెంట్స్కి వెళ్ళారు, అలాగే జిఎంఏ అనే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఫారిన్ లో అది బాగా రీచ్ ఉన్న ఇంటర్వ్యూ అనమాట అది. సో అక్కడికి వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేయడం, బిఫోర్ ఆస్కార్స్ ఆ ప్రాంతంలో అక్కడ ఇంటర్వ్యూస్ ఇచ్చి అక్కడ వాళ్ళు కూడా బాగా దగ్గర అయ్యారు అనమాట. సో అంటే అక్కడ కూడా ఉండే ఫ్యాన్స్ అందరు కూడా మన వాళ్ళనే కాదు, అక్కడ ఉన్న లోకల్స్ కానీ, RRR ఎవరైతే చూసారో ఆడియన్స్ వాళ్ళంతా రామ్ చరణ్ చూసినప్పుడు ఎగ్జైట్ ఫీల్ అయ్యారు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి అతను కలవడం, అతనితో సెల్ఫీలు దిగడం. సో ఆటోమేటిక్ గా తన బాడీ లాంగ్వేజ్, డ్రెస్అప్ కూడా అంతా కూడా అదే స్టైల్లో. అది ఎక్కడికి వెళ్తే మ్యాన్ ఇన్ ఏ రోమన్ అన్నట్టు, బీ రోమన్ బీ లైక్ ఏ రోమన్ అన్నట్టు అలా ఉంటారు అనమాట ఆయన. సో మరి ఆ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేస్తారు కాబట్టి అన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళి ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయగలుగుతారు. మన దగ్గర జరిగితే ఎలా ఉంటుంది, అవుట్ ఆఫ్ కంట్రీలో జరిగితే ఎలా ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా మెయింటైన్ చేస్తారు. యాక్చువల్గా మీరు బాడీ లాంగ్వేజ్ విషయానికి వస్తే సేమ్ అదే స్టేజ్ పైన ఎన్టీఆర్ కూడా ఉన్నారు, ఎన్టీఆర్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. బట్ ఆయన కూడా చాలా ఛానల్స్కి లేదంటే ఆ స్లాంగ్లో మాట్లాడడం కూడా చేశారు. అండ్ ఫేమ్ కూడా తక్కువ ఏం రాలేదు. అంటే ఏంటంటే ఇతనికి కొంచెం కాంటాక్ట్స్ అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయి భయ రామ్ చరణ్ గారికి. సో ఎందుకంటే ఆటోమేటిక్ గా ఆబ్వియస్లీ తన బిజినెస్ కూడా ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ బిజినెస్ కూడా ఉండడం వల్ల చాలా పెద్ద పెద్ద సర్కిల్స్ ఉన్నాయి. సో మీకు తెలుసో లేదో, ఆనంద్ మహీంద్రా గారు తెలుసా, మహీంద్రా కంపెనీ ఓనర్, తెలుసు ఆయన ఫస్ట్ ఇచ్చారు బిరుదు గ్లోబల్ స్టార్ అని. ఆ వీడియోలు ఏవైతే చూసారో ఆయన, సో ఆయన నాలెడ్జ్ కి అందింది. అంటే ఆయన ఏదన్నా మాట్లాడచ్చు, బట్ ఒకటి మాటతో తేల్చేశారు అనమాట, హీఈస్ ద రియల్ గ్లోబల్ స్టార్ పీరియడ్ అని చెప్పి. అంటే ఇప్పుడు మట్టికి అతనే గ్లోబల్ స్టార్ అనే ఉద్దేశంతో ఆయన చక్కగా చెప్పారనమాట. సో అంత పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన ఏదన్నా అప్రిషియేట్ చేయొచ్చు, బట్ ఇలా ఒక ట్యాగ్ ఇచ్చి అప్రిషియేట్ చేయడం అనేది నిజంగా అంటే ఫ్యాన్స్ అనుకునేది ఆయన దాకా రీచ్ అయింది. సో ఆయన జనాలుగా మన సామాన్యులతో ట్రావెల్ చేస్తూ ఉంటారు చాలా సార్లు. సో మరి ఒక పెద్ద హీరో గురించి, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, సో అటు ఆయనతో పరిచయం ఉంది. మరి ఆయన అంత మాట ఇచ్చిన తర్వాత మరి ఇంకా అది ఆటోమేటిక్ గా ఇండస్ట్రీ వర్గాలు కూడా అదే ఫిక్స్ అయిపోయింది. సో ఆయన గ్లోబల్ స్టార్ అని. సో అంటే మీరు ఆయన ఇచ్చారు బిరుదు అంతా బాగుంది. బట్ మీరు మీ ప్రాస్పెక్టివ్లో, అంటే ఫ్యాన్స్ ప్రాస్పెక్టివ్లో కానీ, లేదంటే కొంతమంది ట్రోల్స్ చేసేవాళ్ళు, కొంతమంది రివ్యూస్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, గ్లోబల్ స్టార్ అనేది వరల్డ్ వైడ్గా ఉన్న ఫేమ్ క్యాలిక్యులేట్ చేసుకొని గ్లోబల్ స్టార్ అవ్వడం, లేదంటే మార్కెట్ చూసుకోవడం, లేదంటే వాళ్ళకి వచ్చే కలెక్షన్ చూసుకొని ఇస్తారు. బట్ రామ్ చరణ్ గారికి ఇప్పుడు RRR సినిమాతో ఆయన గ్లోబల్ వైజ్గా ఫేమ్ వచ్చింది. కానీ ఆయనకున్న మార్కెట్ అంతవరకు రీచ్ అయిందా, లేదంటే ఆయన యాక్టింగ్ క్యాపబిలిటీ కానీ, లేదంటే ఆయనకున్న ఫేమ్ కానీ గ్లోబల్ వైజ్గా రీచ్ అయిందా అని మీరు అనుకుంటున్నారా ఫ్యాన్స్? అంటే ఒకటి భయ్య, ఇప్పుడు అంతకుముందు రంగస్థలం సినిమా తీశారు, అది పాన్ ఇండియా రిలీజ్ కూడా అవ్వలేదు. ఒకవేళ అది పాన్ ఇండియా రిలీజ్ అయి ఉంటే ఈ రోజు పుష్ప ఏదైతే సక్సెస్ చూస్తుందో అదే సక్సెస్ ఆ రోజే చూసేవాళ్ళు 2018లోనే. సో అంతకుముందు మగధీర మ్యానియా అనేది మనం సౌత్ ఇండియా మొత్తం చూసాం, చాలా బాగా మాట్లాడుకున్నారు అన్ని లాంగ్వేజ్ లో కూడా, ఒక ఊపేసింది. ఇది వరకు రజనీకాంత్ గారి సినిమాలు అంత ఊపే అనమాట సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ. సో ఇప్పుడు మెల్లగా మన వాళ్ళు పాన్ ఇండియా సినిమాలకి లాక్డౌన్ తర్వాత అలవాటు పడ్డారు. సో మరి అలా చూసుకుంటే రామ్ చరణ్ గారికి దాదాపు 2 ఏళ్ళు గ్యాప్ వస్తుంది సినిమాకి. ఆ క్రమంలో RRR వచ్చింది. RRR వచ్చినాకే కదా అది ఇండియా కూడా దాటి అక్కడ ఇంగ్లీష్ ఆడియన్స్ కూడా ఇంప్రెస్ చేసింది మూవీ. సో ఒకరంతా దాన్ని ఏమంటారు అంటే
రాజమౌళి గారి హెల్ప్ కూడా ఉంది. సో మరి ఇద్దరిలో మరి ఆ ఎన్టీఆర్ గారు చరణ్ గారు చేసినప్పుడు సో ఎన్టీఆర్ గారికి అంత గ్లోబల్ ఇమేజ్ వచ్చిందని అనుకోవట్లేదు. సో హీఈస్ ఆల్సో స్టార్ ఫైన్, బట్ ఇంత ఇమేజ్ అయితే వచ్చిందని అనుకోవట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ తోనే ఆధారపడింది. సో ఈయన బాడీ లాంగ్వేజ్ తో కంపేర్ చేస్తే ఆయన కొంచెం తక్కువ అని నేను అనుకుంటాను. ఓకే, కానీ ప్రమోషన్స్ వైజ్గా కానీ లేదంటే ఇండియా వైజ్ ప్రమోషన్స్ కానీ లేకపోతే వరల్డ్ వైడ్ ప్రమోషన్స్ కానీ ఎక్కువ యాక్టివ్గా పాల్గొంది ఎన్టీఆర్ గారే అని చెప్తారు. రామ్ చరణ్ గారి కన్నా ఎన్టీఆర్ గారే కొంచెం ఎక్కువ యాక్టివ్గా పాల్గొన్నారు, చేశారు. మరి అప్పుడు ఎన్టీఆర్ గారికి ఎందుకు గ్లోబల్ స్టార్ గ్లోబల్? అదే భయ్యా చెప్తుంది, ఇప్పుడు ఆయన వేసుకోవాలంటే వేసుకోవచ్చు, బట్ ఆయనకి ఎవరు కూడా ఇది గ్లోబల్ స్టార్ అని చెప్పి ఫ్యాన్స్ అంటాం తప్ప బయట నుంచి ఇప్పుడు ఆనంద్ మహేంద్ర గారు లాగాను ఎవరో ఒక ప్రముఖులు ఎవరేమీ బిరుదు. సో ఇంకా ఆయన మ్యాన్ ఆఫ్ మాసెస్ తో కంటిన్యూ అయిపోయారు. సో ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు హీరోలకు బేసిక్ గా అలా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉండదు. అల్లు అర్జున్ గారిని మనం చూసాం, ఆయన ఐకాన్ స్టార్ ఆయనే పెట్టుకున్నారని చెప్పి దిల్ రాజు గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి ఆ క్రమంలో ఇప్పుడు అసలు ఈయన చేసిందే సినిమాలు చాలా తక్కువ, దగ్గర 15 సినిమా గేమ్ చేంజర్ వస్తుంది. మరి 15వ సినిమాకి ఇంకా ఆయనకి ఈ రేంజ్ ఆఫ్ పాపులారిటీ వచ్చిందంటే చాలా బెటర్ కంపేర్ టు ఎన్టీఆర్ అండ్ అల్లు అర్జున్ గారి మీద. సో మరి ఆ గ్లోబల్ స్టార్ అనే అంబియన్స్ ఆయన చుట్టూ కనపడుతుంది. ఆయన మన రాష్ట్రంలోనే కాదు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన క్రేజ్ గానీ అట్లా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఆయన బాడీ లాంగ్వేజ్. సో ఎన్టీఆర్ గారు ఇక్కడ రీజనల్ గా తోపే, ఓకే ఒప్పుకుంటాం, బట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళినప్పుడు అది మేనేజ్ చేయడం అనేది కూడా ఉండాలి. అది జపాన్ లో చూసాము, ఇంకెక్కడ లాస్ ఏంజల్స్ లో చూసాము, ఎక్కడికి వెళ్ళినా కూడా బాడీ లాంగ్వేజ్ తో ఈయన సర్దేస్తారు అనమాట. ఆయన వేసే డ్రెస్సింగ్ సెన్స్ కానీ ఆయనకి హెల్పింగ్ చేస్తుంటారు. ఒక ఆర్టిస్ట్ ఉన్నారు పర్సనల్ డ్రెస్సింగ్ చేసే ఆయన, సో లేడీ ఉంది అనుకుంటా. అలాగే ఉపాసన గారు కూడా ఆయన ఎట్లాంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్ కోడ్ వేసుకోవాలి అవన్నీ బాగా ముందు నుంచి ఆయన ఇన్బిల్డ్ చేసుకున్నాడు బాడీలో. సో అది కూడా కొంత హెల్ప్ అవుతుంది, దాని ఇన్పుట్స్ కూడా కొంచెం హెల్ప్ అవుతున్నాయి ఆయనకి. యాక్చువల్గా గ్లోబల్ స్టార్ అనే పేరు మామూలుగా ఆచార్య సినిమాకి అయితే రాలేదు. రాలేదు. ఓన్లీ బుచ్చిబాబు RC16 ఉంది కదా, బుచ్చిబాబు గారు లీడ్ తీసుకునేసారు. అంతవరకు ఫ్యాన్స్ కూడా మేబీ అంత డిస్కషన్ జరుగుతా ఉన్నా కూడా ఆయన లీడ్ తీసుకొని వేయడానికి ఏంటి అంటే మీరు మూవీ టీమ్ డిస్కస్ బేసిక్ గా బుచ్చిబాబు గారిది చాలా పెద్ద స్కేల్ సినిమా భయ్య. ఆయన చిన్న డైరెక్టర్ అనుకుని మీరు అనుకోవచ్చు, బట్ ఆయన ఆ విజన్ మటుకి ఇప్పుడు ఫస్ట్ సినిమా 100 కోట్లు కొట్టారు కదా, సెకండ్ సినిమా 1000 కోట్లు కొట్టాలనే థాట్లో ఉన్నాడు ఆయన. సో ఆయనకు ఆబ్వియస్లీ గ్లోబల్ స్టార్ దొరికాడు. గ్లోబల్ స్టార్ దొరికినప్పుడు మళ్ళీ ఇవన్నీ వేసుకుని ఇది వేస్ట్ లేకుండా ఆయన డైరెక్ట్ గా గ్లోబల్ స్టార్ ని క్రియేట్ చేస్తాడు. ముందు ఇప్పుడు వచ్చే గేమ్ చేంజర్ వేసినా అయిపోయినా ఆయన వేసేద్దాం ఫిక్స్ అయిపోయాడు. సో అది ఇన్సైడ్ ఏ డిస్కషన్ జరిగింది, ఆయన ఎట్లా వేసారు అనేది, ఎందుకంటే వాళ్ళు పెద్ద ప్రొడక్షన్ హౌస్ మైత్రి వాళ్ళు. సో మరి వాళ్ళందరితో డిస్కస్ చేసి వేస్తుంటారు కదా ఖచ్చితంగా. పోస్టర్ వచ్చిందంటే సో ఇంకా సినిమాలో కూడా అక్కడ అదే పడిపోతుంది. ఆయన వేసిన తర్వాతే శంకర్ గారు కూడా ఫస్ట్ జరగండిలో మెగా పవర్ స్టార్ వేసి మళ్ళీ రీసెంట్ పోస్టర్స్ నుంచి గ్లోబల్ స్టార్ సాంగ్ లో గ్లోబల్ స్టార్ వచ్చేసింది. సో ఆ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే ట్యాగ్ కూడా చూడడానికి చాలా జస్టిఫైడ్ గా ఉంది. ఎలా అయితే ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ అంటాము, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటాము, అలా గ్లోబల్ స్టార్ అనేది సూపర్ స్టార్ మహేష్ బాబు అని ఎలా అంటాము, సూపర్ స్టార్ రజనీ అని ఎలా అంటాము, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనేది అలాగా ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఇంకా నుంచి ప్రతి ఒక్క సినిమాకి లేదంటే ఇంకా నుంచి ఏ దానికైనా మరి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అంతే. అది చూడడానికి పలకడానికి కూడా చాలా అందంగా ఉంది కాబట్టి ఇంకా నుంచి ప్రతి సినిమాకి కంపల్సరీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు శంకర్ గారి సినిమా అయినా కూడా ఇండియా లెవెల్లో మళ్ళీ సౌండ్ చేస్తుంది. సో దానికి వచ్చే బోనస్ ఇంకా బుచ్చి గారి సినిమా ఏ స్కేల్లో ఉంటుందని చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ అంతా డిస్కషన్ లో ఉన్నారు. ఇంకా హైట్ అది బుచ్చి గారి సినిమా ఎంత దూరం వెళ్తుంది అనేది ఆయన విజన్ ఏంటనేది ఎవరికి తెలియదు. ఏదైనా కంటెంట్ వస్తే చెప్పొచ్చు. ఇది మటుకి ఇండియా వైడ్ గా అయితే మాత్రం ఊపేస్తుంది. సో శంకర్ గారి క్రేజ్ ఇంతకుముందు మనం రోబో సినిమాలకి వాటితోనే స్టాండర్డ్స్ చూసాము, మరి ఇక్కడ కూడా హోప్ బాగా వెళ్తుంది సినిమాని గ్లోబల్ వైడ్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సో RRR తో గ్లోబల్ రేంజ్ హైప్ తెచ్చుకున్నారు. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా గ్లోబల్ రేంజ్ మూవీ వెళ్తుంది అనుకుంటున్నారా? అదే ఇప్పుడు ఎక్కడైనా మనం కొంచెం దూరం ట్రావెల్ చేయాలంటే ఒక స్టెప్ తోనే స్టార్ట్ చేయాలి. సో RRR ఒక స్టెప్ కూడా కాదు, 5-6 స్టెప్స్ పడిపోయినాయి అనుకుంటాను నేను ఆయనకి గ్లోబల్ లెవెల్లో. సో అది ఆటోమేటిక్ గా నిలుపుకుంటా వెళ్తారు ఆయన. అక్కడ ఏంటంటే కథ కానీ కనెక్ట్ అవ్వాలి వాళ్ళకి. ఓకే, వాళ్ళు చెప్పే కంటెంట్ ఏదైతే ఉందో ఎంత శంకర్ గారు తీసినా ఇప్పుడు రోబో లాంటి సినిమా అందరికి ఎక్కుతుంది, ఫారిన్ లో కూడా ఎక్కుతుంది కాన్సెప్ట్. ఇదేంటంటే కొంత రీజనల్ పొలిటికల్ కాన్సెప్ట్ కాబట్టి అక్కడ ఎక్కుతుందో లేదో తెలియదు. అక్కడ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా రామ్ చరణ్ గారి పేరు మీద ఉంటుంది. అది ఇండియాలో కూడా సరే, ఎందుకంటే ఆయన శంకర్ గారు ఫ్లాప్స్ లో ఉన్నారు. సో ఇప్పుడు కూడా వచ్చే ప్రతి రూపాయి రామ్ చరణ్ గారి పేరు మీద ఉంటుంది ఆటోమేటిక్ గా. సో అది ఇంకా గేమ్ చేంజర్ అనేది ఎటువంటి రికార్డ్ పెట్టినా ఇట్స్ రామ్ చరణ్ షోల్డర్స్ మీద నడిపించే సినిమా అది. సరే మనం ఈ పక్కన పెట్టేసుకుంటే సరే గ్లోబల్ వైజ్ పక్కన పెట్టే, ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ స్టేట్ వేరే ఉంటుంది, మన పొలిటికల్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సరే అలాగే మన నార్త్కి సౌత్ కూడా పొలిటికల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అప్పుడు నార్త్ ఎలా పర్ఫార్మ్ శంకర్ గారు కన్ఫామ్ గా సో
నేషనల్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తారు భయ్య. అంటే ఆయన విజన్ ఏంటంటే ఎప్పటి నుంచో మనం జెంటిల్ మ్యాన్ అవన్నీ చూసాం, ఒక సమస్యని సినిమా ద్వారా చెప్పాలనుకుంటారు. మనం జెంటిల్ మ్యాన్ చూసాం కానీ జెంటిల్ మ్యాన్ సినిమాని అక్కడ రీమేక్ చేస్తే అది పెద్ద ఇంప్రెస్ చేయలేదు. అదే అది అప్పట్లో అది వర్కౌట్ అవ్వలేదు. ఈ రోజు ఏంటంటే ఎట్ ఏ టైం వస్తున్న పాన్ ఇండియా మూవీ కాబట్టి సో ఒక ప్రాబ్లం ఆయన చెప్పాలనుకుంటున్నారు. అందులో కానీ ఆయన సక్సెస్ అయితే డెఫినెట్లీ రిజల్ట్ చాలా బాగుంటది. సో మరి రిజల్ట్ మనం ముందే అంచనా వేయలేం కాబట్టి అయితే హిందీలో కూడా మంచి పర్ఫార్మ్ చేస్తారు, గట్టిగా మాత్రం సౌండ్ చేస్తుంది సినిమా. సౌండ్ చేస్తుంది.